వందే భారత్ రైలుకు ఏలూరులో హాల్ట్ ఆదివారం నుంచి మొదలైంది. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్లు హాల్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రైలుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ వందే భారత్ కు ఏలూరులో హాల్ట్ ఉండటంతో జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఏలూరులో స్టాప్ ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోదీకి, కేంద్ర రైల్వే మంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో వ్యాపారులకు, ఉద్యోగస్తులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కావున ఈ రైలును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు రైలు ఎక్కి విజయవాడ వరకు తమ అనుచరులతో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో సొంగ రోషన్ కుమార్, బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ గుమ్మడి వెంకట చైతన్య, అదనపు డివిజనల్ మేనేజర్ టీఈ ఎడ్విన్, సీనియర్ డీఈఈ టి సురేష్, సీనియర్ డిఓఎం సత్యస్వరూప్, సీనియర్ డిఎస్టీఈ ఎండి అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి ఏలూరు తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో ఉండడం వల్ల వైజాగ్కి పోవాలన్నా, హైదరాబాద్కి పోవాలన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనము ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వందే భారత్ స్టాప్ ఓవర్ చేస్తామని చెప్పాము. అదే రకంగా ఏలూరు ప్రజలు 68,000 మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు. అదే రకంగా ఇవాళ వాళ్ళ మాట చెప్పినట్లే నిలబెట్టుకున్నాము. ఇవాళ మనము ఉద్యోగాలకు పోవాలన్నా, లేకుంటే పరిశ్రమలలో హైదరాబాద్కి పోవాలన్నా, ఎవరికైనా పోవాలన్నా కూడా సాయంకాలం ఎక్కి హైదరాబాద్కి పోయే పరిస్థితి ఉంటుంది. అలాగే వైజాగ్ కూడా పోవచ్చు. వైజాగ్ కూడా పిల్లోలు, ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఇక్కడ, ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబంలో ఒక్కరైనా కానీ వైజాగ్ పోవాల్సింది ఉంటుంది, హైదరాబాద్కి పోవాల్సింది ఉంటుంది. ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగపడుతుంది ఏలూరు ప్రజలకి. మన ఏలూరు కూడా డెవలప్మెంట్కి ఇది ఒక దోహదపడుతుంది. ఈ ఫెసిలిటీస్ అన్నీ వాడుకోవాలని మీ అందరికీ తెలుపుతూ, మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించిన ఈ వందే భారత్ రైల్వే సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ప్రజలలో మంచి ఆదరణ సంపాదించినాయి. ఎందుకంటే ఈ సర్వీసెస్ ప్రత్యేకతల మూలంగా ప్రయాణికులు వారి డెస్టినేషన్స్ని తక్కువ సమయంలో చేరుకోగలుగుతున్నారు. తర్వాత సమయపాలన కూడా ఈ సర్వీసెస్లో బాగుందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో ఈ సర్వీసెస్ని నడపటం మరి మోడీ గారి పరిపాలన విజయానికి ఒక తార్కాణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి మన పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారి కృషితో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ సర్వీస్ ఏదైతే ఉందో కొంత సమయం ఏలూరులో కూడా స్టాపేజ్ ఇచ్చినందుకు చాలా సంతోషం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే వందే భారత్ సర్వీస్ స్టాపేజ్ మూలంగా ఇక్కడ వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, అదేవిధంగా రైతు సోదరులకు కూడా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అక్వా కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ, లేదా ట్రేడర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. సో కాబట్టి సర్వీసెస్ ఏలూరు జిల్లా అభివృద్ధికి, సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ మరి మన ఎంపీ మహేష్ గారిని నేను ప్రత్యేక అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా, రైల్వే డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తాను.